మమ్మల్ని పంపించాలి, ఎందుకంటే పాపం మన వాళ్ళు బయట నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు శివ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత కొంచెం టైం ఇస్తే ఆ పని అయిపోతే ఇంకా షీ విల్ బీ ఫ్రీ సార్. సో ఇమీడియట్లీ ఏమైందంటే ఇప్పుడు 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము కోర్టుకి వెళ్తాం. మన పోలీస్ స్టేషన్ వచ్చేదాన్ని ఉంది అదే కదా, అదే కదా, అక్కడికి వెళ్తాం, నేనే వెళ్తాను, వెళ్ళి ఆ 41 నోటీస్ తీసుకుంటాం. ఇది శంకరాజ్ దాంట్లో, అది దట్ ఇస్ ద బెయిలబుల్ అఫెన్సెస్. సో దాన్ని ఇవాళ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీకు 2 క్లియర్ అయిపోతాయి. తర్వాత రేపు SC/ST నేషనల్ SC/ST కమిటీ నేను ఢిల్లీలో ఫైల్ చేశాను కదా, అది రేపు ఉంది, మీకు అది నేను పెడతాను, డౌన్లోడ్ చేస్తే నెట్ సరిగ్గా డౌన్ లేదు. రేపు SC/ST కమిషన్ రాజంపేటలో ఏమని పిలుస్తున్నారు అన్నమాట, మేడంని పిలుస్తున్నారు. రేపు రాజంపేట ఉంటుంది, నేను చెప్తాను మీకు సాయంత్రం మాట్లాడిన తర్వాత, అది మీకు ఇస్తా, కమిషన్ రిపోర్ట్ అంతా ఇస్తా. రేపు నేషనల్ నుంచి వస్తున్నారు వాళ్ళు. చెప్పండి మీ డౌట్. ఇప్పుడు కేసు క్రైమ్ నెంబర్ 4 ఉంది కదా, సో దానికి సంబంధించిన కేసులో హైకోర్టు వారు మాకు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దానికి మేము ఈరోజు షూరిటీ కోసం సబ్మిట్ చేయడం కోసం వచ్చాం. అన్నీ రెడీ అయిపోయినాయి, షూరిటీలన్నీ సబ్మిట్ చేసేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం నాడు ఆమె ఇంకా షీ విల్ బి ఫ్రీ అయిపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం నాడు వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు మన నిన్న కొంచెం లేట్ అయింది కదా మనకి, సో ఏం జరిగింది ఏంటి అనేది, వాట్ అనేది నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తాను. నా మీద కూడా వాళ్ళు ప్రోపగాండా చేశారు, దాని మీద కూడా నేను ఇప్పుడు SP గారికి కంప్లైంట్ ఇస్తాను. సంబంధిత ఎవిడెన్స్ మాకు దొరికింది, నేనేదో ఆజాద్ అమ్ముడు పోయాడని వాళ్ళు బాగా ప్రోపగాండా చేశారు. సో నా జోలు రావాల్సిన అవసరం లేదు, ఇక లాయర్గా నా డ్యూటీ నేను ఆ రోజు చెప్పాను, మీడియా వాళ్ళందరికీ ఏం చెప్పాను అంటే లాయర్గా నా డ్యూటీ నేను చేస్తాను, అంతే కదా సార్. న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు కష్టపడతాను. 2 షూట్లు మీకు పెట్టే కదా, నేను ఆర్డర్ కాపీ పెట్టా, మీ దగ్గర ఉందా లేదంటే నేను ఉంది కదా అందరికి గ్రూప్లో పెట్టేసి